హలో అండి. గుడ్ మార్నింగ్. నేను మీ సంధ్యా సంతోష్‌ని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే స్పెషల్ రెసిపీ ఏంటంటే అరటికాయతో పులుసు కాకుండా, కర్రీ కాకుండా అద్భుత రీతిగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. అసలు మొదటిగా చెప్పాలంటే ఈ అరటికాయ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. రియల్‌గా నాకు అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత నా చేత్తో నేను ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా ఇదే ప్రాసెస్‌లో చేస్తాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. అమ్మమ్మల కాలంలో కూడా అంటే పూర్వం రోజుల్లో కూడా ఈజీగా సింపుల్గా ఇలానే ఈ రెసిపీ అనేది చేసేవారు. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ఇలా చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీరే కామెంట్ రూపంలో తెలియజేస్తారు. అంతేకాకుండా ప్రతిసారి కూడా ఇలానే వండుకొని తినాలని అనుకుంటారు. అయితే మొదటిగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అరటికాయనైతే మంచిగా పీల్ చేసుకోవాలి. చేసుకునే ముందు మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి బంకగా కానీ బ్లాక్గా కానీ ఉండదు. అరటికాయని కొంచెం క్రాస్ షేప్లో కట్ చేస్తే మనకి పీసెస్ అనేది ఇలా వస్తాయి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువగా కళాయిలో యాడ్ చేసుకొని కళాయి హీట్ ఎక్కినంత వరకు మనం సిమ్లో ఉంచుకోవాలి. ఈలోగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలకి ఉప్పు అలాగే పసుపు ఈ రెండింటిని కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేయండి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంటే ఈ ముక్కకి ఈ పసుపు ఉప్పు రెండు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మన ఆయిల్ అయితే బాగా వేడెక్కింది కదా. ఈ వేడెక్కిన ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టిన వాటిని అంటే అరటికాయ ముక్కలన్నిటిని కూడా ఇలా వేసి బాగా వేపుకోవాలి. బాగా అంటే బాగా క్రిస్పీగా అవసరం లేదండి. అరటికాయ అనేది మెత్తగా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఉప్పు కారం ముక్కకి బాగా పట్టి మంచిగా కొంచెం గట్టి పడుతుంది. అంటే మనం కర్రీలో వెయ్యగానే సాఫ్ట్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎంతలా వేపానో. జస్ట్ ఇలా వేగితే చాలు. మనకు కొంచెం అరటికాయ ముక్క అనేది గట్టి పడితే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం తీసుకున్న అరటికాయ ముక్కలన్నీ వేగిన తర్వాత అదే కడాయిలో ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకొని కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెంతులు అనేది చిన్న పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి పులుసులోకి మెంతులు పడితే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. వేరే లెవెల్ అని చెప్పచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సో దాంట్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నాము అంటే గనక మనం తొందరగా మనకి ఈ ఆనియన్ ముక్కలు అనేవి ఫ్రై అవ్వాలంటే ఫస్ట్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఎగితే చాలండి. మరీ గోల్డెన్ కలర్ క్రిస్పీగా అవసరం లేదు. ఓ 50% వేగిన తర్వాత టమోటాలను కూడా నేను 3 టమోటా వరకు కూడా తీసుకొని వాటిని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను. ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఓ సిమ్లోనే ఇది మగ్గనివ్వాలి. ఇది ఏంటంటే సాఫ్ట్ అయ్యి ఆయిల్ అనేది మనకి బయటికి స్ప్రెడ్ అవుతున్నంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో 1 స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే మన కర్రీకి సరిపడినంత పసుపు ఆల్రెడీ మనం అందులో అరటికాయల్లో వేసాం. అలాగే ఓ 2 స్పూన్స్ కారం వరకు. కారం కూడా మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి. సో వీటన్నిటిని వేసుకొని బాగా కలిపి మరొక 5 మినిట్స్ బాగా వేగిన తర్వాత అంటే వీటన్నిటి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ముందుగా నేనైతే చింతపండు పులుసునైతే తీసి పెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు కన్నా చిన్నది ఇంకా కొంచెం తక్కువే వేస్తున్నాను. అంత అంటే మా చింతపండు కూడా కొంచెం పులుపు ఉంటుంది. మీకు ఎంత పులుపు కావాలి అన్నదాన్ని బట్టి వేసుకున్న తర్వాత ఇది బాగా మరగాలి. మరిగి పైన బబుల్స్ వస్తున్నప్పుడు మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యి మనకి ఇలా కెరులుతున్నప్పుడు మనం ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయలేవో ఒకసారి మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏమైనా చాలకపోతే వేసుకోండి. అలాగే దీంట్లో చిన్న బెల్లం ముక్క అలాగే కొంచెం
కొంచెం గరం మసాలా వేసుకొని ఇది కూడా వేసిన తర్వాత ఇప్పటి వరకు మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టేసుకొని ఇది కొంచెం బాగా దగ్గరగా అయ్యేంత వరకు మీకు ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు ఉంచి మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా మన కర్రీ అయితే స్మెల్ అయితే నిజంగా సూపర్గా వస్తుందండి. పులుపు స్వీటు కారం అన్నీ మిక్సీ అయ్యాయి కదా, టేస్ట్ ఒకసారి మీరు చూడండి సూపర్గా ఉంటుంది. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు ఈ థిక్నెస్ చాలు అనుకుంటున్నాను, ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇది అరటికాయ అనేది సాఫ్ట్ అయ్యి ఈ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి దీంట్లో ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేయండి. అసలు టేస్ట్ నేనైతే చెప్పనండి, మీరే చేసుకొని తిని చూసి నాకు ఫీడ్బ్యాక్ అయితే మీరే అందిస్తారు చాలా బాగుందని. అంతేకాకుండా ప్రతిసారి ఇలానే వండుకుంటారు కూడా. అయితే ఇది ఎప్పుడు చేసినా సరే మా ఇంట్లో మెచ్చుకుంటారండి, అంత పక్కాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమీ వేయను, సింపుల్ ప్రాసెస్లో అమ్మమ్మల కాలం నాటి ఈ అరటికాయ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.